దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ కూడా ప్రభువునందు వర్ధిల్లుచున్నారని, క్రీస్తునందు దీవించబడుచున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా మీరు వర్ధిల్లాలని, దీవించబడాలని, ప్రభువులో బలమైనటువంటి రీతిలో కట్టబడాలని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మీరు నిర్మించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సహవాసమును మేము చేస్తూ ఉన్నాం. ప్రతి మెసేజ్లో కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని లేదా మా దర్శనాన్ని ఎందుకు మేము ప్రస్తావిస్తున్నామంటే, 1-2 సార్లు ప్రస్తావించడం ద్వారా ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన యొక్క ఉద్దేశం మీకు తెలుస్తుందని, దాన్ని గ్రహించగలుగుతారని, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని మీరు మరి గుర్తించి దానికి తగినట్టుగా మీరు జీవితాలను మార్చుకుంటారనే ఉద్దేశమే మాలో బలముగా ఈ పని చేస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఉదయముననే మనము ఎందుకు ఈ సహవాసమును ఏర్పాటు చేస్తున్నామని ప్రతిరోజు చెప్తూ ఉన్నాను. ఈరోజు కూడా దానికి మీ విరుద్ధంగా చెప్పేది ఏం లేదు, కానీ ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఏంటంటే, ఉదయమునే ప్రభు సన్నిధికి మనం రావాలి. ప్రభు సన్నిధిలో వాక్యం చేత బలపరచబడాలి. ప్రభు సన్నిధిలో వాక్యం చేత మరి ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని. ఎందుకంటే రాత్రంతా మీరు నిద్రించారు కదా, పడుకున్నారు. నిద్ర మరి అలసటను బట్టి నిద్రపోయినటువంటి స్థితి మీరు కలిగి ఉన్నారు. నిద్రలో ఏం జరుగుతుందో ఏమీ మనకు తెలియదు. ఎందుకంటే మనము నిద్రలో మత్తులేమంటాం, అది నిద్రావస్థ. కాబట్టి ఆ నిద్రావస్థలో మనకేం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు. అయితే మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు మనకు నష్టం జరిగించేవి, మనకి కష్టం జరిగించేవి కూడా జరుగుతూ ఉంటాయి. అవి మనం గ్రహించలేము, ఎందుకంటే మనము మత్తులో ఉంటాం. ఒకంత మనము మరణించిన వారితోనే సమానం. జీవం మనలో ఉంటుంది, కానీ మనం చూడలేం, చలించలేం. మన కాళ్ళు చేతులు ఏమి కూడా పనిచేయవు. కాబట్టి ఒకంత మనము నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి మరణావస్థ లాంటిదే, మరణాస్థితి లాంటిదే. అయితే అలాంటప్పుడు కొన్ని నష్టాలు, కొన్ని మనకి హాని కలిగించేవి జరుగుతూ ఉంటాయి. ఒకసారి మన వాక్యాన్ని చూస్తే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయం మరి వచ్చేకటి మాట నేను చెప్తాను. 25వ వచనం, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయాను. శత్రువు వచ్చి గురుగులు విత్తే సమయం ఎప్పుడో తెలుసా? మనం నిద్రిస్తున్నప్పుడట, మనం పడుకున్నప్పుడట. అంటే మనకి స్పృహ లేనప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, ఏ విధమైనటువంటి ఆ యొక్క విజ్ఞత మనలో పనిచేయలేనటువంటి ఆ నిద్రా సమయంలో శత్రువు వచ్చి చేసే పని ఏమిటంటే, మరి గురుగులు విత్తి పోవడం, గోధుమల మధ్యన గురుగులు విత్తి పోవడం. మన జీవితంలో శత్రువుకి అంటే అవకాశం మనం ఎప్పుడు కల్పిస్తామంటే, మనము స్పృహ లేనప్పుడు లేదా నిద్రావస్థలో ఉన్నప్పుడు, ఒక విధమైనటువంటి మత్తులో ఉన్నప్పుడు మాత్రమే శత్రువుకి మనం అవకాశం ఇస్తూ ఉంటాం. అది అదనంగా చూసుకొని శత్రువు ఏం చేస్తుంటాడంటే, హాని చేసే గురుకులు, హాని చేసే పనులు, హాని చేసే క్రియలు మన పక్షంగా జరిగించడానికి అతడు పూనుకుంటుంటాడు. కాబట్టి ఉదయంలోనే నువ్వు లేచి చేయవలసిన ప్రధానమైన పని ఏమిటంటే, శత్రువు ఈ రాత్రి మనం నిద్రిస్తున్నటువంటి సమయంలో శత్రువు ఏదైనా వచ్చి, రాత్రి ఏమైనా వచ్చి మన మధ్యన ఏమైనా విత్తిపోయాడా, ఏదైనా గురుగులు విత్తిపోయాడా, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, వాటిని వెతికే ప్రయత్నం చేయాలి. ఆ గోధుమల మధ్యలో గురుగులను వేరు చేసే ప్రయత్నం చేయాలి, వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. లేకుంటే అవి గోధుమలతో పాటు పెరుగుతూ ఉంటాయి. గోధుమల యొక్క సారం అంతా కూడా అవి కూడా తీసుకుంటూ ఉంటాయి. గోధుమలకు ఇచ్చేటటువంటి నీరు, వాటి యొక్క సారము, ఇవన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాయి. దాంతో పాటు పెరిగిపోతూ ఉంటాయి. గోధుమల యొక్క మరి పంట, వాటికి రావాల్సినటువంటి దిగుబడి లేదా రాబడి తగ్గిపోతూ ఉంటుంది. దానివలన నష్టము, దానివలన మరి దాన్ని వేరు చేయడం అనేది కష్టమవుతూ ఉంటుంది. అయ్యో ఎప్పుడు వచ్చినాయి గురుగులు అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడో నువ్వు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి విత్తిపోయాడు. ఆ తర్వాత దాన్ని మనం సెపరేట్ చేద్దామంటే చాలా కష్టం, గుర్తించడం అంటే చాలా కష్టం. కాబట్టి రాత్రి వచ్చి నువ్వు నిద్రిస్తూ ఉన్నప్పుడు విత్తబడినటువంటి గురుగులు ఏమైనా ఉన్నాయేమో అని
ఉదయముననే నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభు సన్నిధిలో ఇదిగోనైనా నాకు సహాయం చేయనైనా, నేను నిద్రిస్తున్నప్పుడు నా శత్రువు ఏమైనా నాకు హాని చేశాడా, నాకు కష్టం కలిగించేది, కీడు చేసేటటువంటిది, నన్ను మభ్యపెట్టేది ఏదైనా ఇక్కడ విత్తిపోయాడా. కాబట్టి ప్రభు సన్నిధిలో నువ్వు అడగలిగితే మహాజ్ఞాని అయినటువంటి ఆయన నిత్యము కునుకక నిద్రపోక నీ కోసము ఎప్పుడు కూడా కాపలా కాసేటటువంటి ఒక కాపరిగా ఉంటున్నటువంటి ఆయన నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ కొరకు ఏమి జరిగిందో ఆయన చూస్తాడు. ఎందుకంటే నీ కొరకు ఆయన కాపుదల కాస్తూ తన రెక్కల కింద ఆయన భద్రపరుస్తున్నాడు కదా. మరి తన రెక్కల కింద మనం ఉంటున్నప్పుడు, ఆ నీడలో మనం ఉంటున్నప్పుడు, ఆ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏదైనా శత్రువు వచ్చి విత్తాడా లేదని ఎవరికి తెలుస్తుంది అంటే ఆయనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన అడగాల, ప్రభువా నాకు ఏదైనా కీడు లేదా నష్టము జరిగించేది నా శత్రువు ఏమైనా ఇత్తాడా, రాత్రి నీ రెక్కల కింద నేను ఉన్నానయ్యా, రాత్రి అంతా కూడా నీ రెక్కల కింద నేను విశ్రమించానయ్యా అని ప్రభువుని ఉదయముననే అడగాల. అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఏంటంటే నీకు జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, తలంపిస్తాడు. ఇలా చేయి అలా చేయకూడదని ఒక ప్రేరేపణ నీలో కలుగజేస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణ బట్టి నువ్వు అడగలే, ఇలా ప్రేరేపణ బట్టి నువ్వు మరి మలుచుకుంటూ ఉండాలి, నీ యొక్క విధి విధానాలని మార్చుకుంటూ ఉండాలి ప్రియ సహోదరుడా. అప్పుడు మరి నీ యొక్క త్రోవలు సరళం చేయబడతాయి, నీకు ఇవ్వబడిన రోజంతా కూడా ఫలభరితంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ గురుగులను వేరు పారేస్తావో నువ్వు చక్కనైన రీతిలో వర్ధిల్లుతావు, చక్కనైన రీతిలో ఫలిస్తావు, చక్కనైన రీతిలో మరి పుష్కలంగా ఉండగలుగుతావు, సమృద్ధిగా ఉండగలుగుతావు. కాబట్టి నిద్రించినటువంటి నీవు ఉదయాన్నే లేచి ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో విత్తబడిన గురుగులన్నిటిని కూడా వేరు చేసే ప్రయత్నం చేయి. నీ జీవితంలో విత్తబడిన గురుగులన్నిటినీ కూడా సెపరేట్ చేసాయి. దేవుడు సహాయం చేస్తాడు. అటు సహాయము నాకు కావాలి ప్రభు అని ప్రార్థనలో ఏకీభవించు. ప్రభా దయగల తండ్రి, బిడ్డలను మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం. ఇదిగో ప్రభా మేము నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తి మా యొక్క పంటను పాడు చేయాలని ఇదిగోనైనా ప్రతి పన్నాగము నుండి ప్రభా మేము మరి గ్రహించిన వారమే, ఆ పన్నాగములను తెలుసుకున్న వారమే మా పంటను మేము కాపాడుకోవాలనుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన ఉదయంలోనే మీ సన్నిధికి వస్తున్నాం. ఎందుకంటే మా పక్షముగా మేము నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు కునుకక నిద్రపోక మా కొరకే కాపరిగా పనిచేస్తున్న మీరు ఎవరు ఏమి విత్తుతున్నారో, ఏమి గురుగులు మా మధ్యన విత్తబడ్డాయో, మా పంటలో ఏదైతే గురుగులు మరి నాశనం చేయడానికి విత్తబడ్డాయో అవి మీకు మాత్రమే తెలుసు నాయన. దాన్ని తెలుసుకుని మిమ్మల్ని అడిగి అయ్యా మాలో విత్తబడిన శత్రువు విత్తినటువంటి గురుగులన్నిటినీ కూడా మేము దూరం చేసుకొని ఆ చక్కటి పంట, సమృద్ధికరమైన పంట మేము పండించేవారుగా, పండువారుగా, ఆ పంటలో నిలబడేవారుగా ఉండటకు సహాయం దయచేయమని యేసునామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.